హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మార్చి నెల పింఛన్లకు సంబంధించి ఈ వీడియోలో కొంత సమాచారాన్ని మీకు అందిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ఇప్పటికే జరుగుతున్నటువంటి పింఛన్ల వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల బోగస్ పింఛన్లు అయితే గుర్తించడం జరిగింది. ఈ 2 లక్షల పింఛన్లు బోగస్లో ఉన్నటువంటి వాటిల్లో మీ పేరు ఉందా లేదా మీరు కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. సో అలానే వెరిఫికేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో మాకు వెరిఫికేషన్ అనేది చేసేసారు, సో మాకు పెన్షన్ అనేది మార్చి నెలలో వస్తుందా లేదా అని అడుగుతున్నారనమాట. సో వారందరికీ కూడా సమాధానం ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో అదేవిధంగా మార్చి నెలలో ఇవ్వబోతున్నటువంటి పింఛన్ల విషయంలో మాత్రం పంపిణీ టైమింగ్స్ అనేటివి చేంజ్ అయితే కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్ల పంపిణీ విషయంలో మాత్రము టైమింగ్స్ అనేటివి చేంజ్ అయితే కావడం జరిగిందండి. సో టైమింగ్స్ ఏంటంటే చేంజ్ అయ్యింది. సో ప్రతి నెల కూడా సో గవర్నమెంట్ అధికారులు, సచివాలయం సిబ్బంది ఉదయం తెల్లవారుజామున నుంచే ఈ యొక్క పంపిణీ అనేది స్టార్ట్ చేసేవారనమాట. అయితే ఈసారి అలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సో వారికి అవకాశం అనేది సానుకూలంగా ఇస్తూ 7 గంటల సమయం నుంచి, అంటే ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ అనేది చేసుకోండి, పొద్దున్నే తెల్లవారుజామున అయితే ఇవ్వద్దు. సో అదేవిధంగా సర్వర్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ టైంలో. సో కాబట్టి 7 గంటల సమయంలో అయితే మీరు తప్పనిసరిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాబట్టి మార్చి నెలలో పింఛన్ల పంపిణీ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే కాదనమాట. సో 7 గంటల నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు పంపిణీ విషయాలకు సంబంధించిన వివరాలు తెలియజేశాను. ఇక బోగస్ పింఛన్లు, అదేవిధంగా తనిఖీ చేసినటువంటి పింఛన్లు. సో బోగస్ పింఛన్లు అనేటివి దాదాపు 2 లక్షల పింఛన్లు అనేటివి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఈ ఒక్క నెలలోనే, అంటే ఫిబ్రవరి నెలలోనే దాదాపు 2 లక్షల పింఛన్లు గుర్తించామని చెప్పి చెప్తున్నారనమాట బోగస్ పింఛన్లుగా. అయితే బోగస్ పింఛన్లుగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేస్తారా అని చెప్పి చాలామందికి కూడా డౌట్ అనమాట. సో వాటిని ఎలాంటి పరిస్థితుల్లో రద్దు అయితే చేయరు, కేవలం వాటిని హోల్డ్లో మాత్రమే పెడుతున్నారనమాట. వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇస్తున్నారు. అంటే డైరెక్ట్గా వారు డాక్యుమెంట్స్ అన్నీ కూడా, వారు ఏ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెచ్చుకొని, సో మళ్ళీ కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే బోగస్ పింఛన్లలో ఉన్నటువంటి మీ యొక్క ఐడిని మామూలు పెన్షన్లకు మార్చేస్తారనమాట. అన్నీ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఓకేనా. సో ఇది తనిఖీ చేసినటువంటి పింఛన్లు, బోగస్ కార్డులుగా గుర్తించినటువంటి పెన్షన్లు. తనిఖీ చేసినటువంటి వాటిల్లో బోగస్ పెన్షన్లు ఉంటే కేవలం హోల్డ్ చేస్తుంది, తొలగించదన్నమాట. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు పెన్షన్ అనేది యథావిధిగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మార్చి నెలల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే అడుగుతున్నారండి. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో మేబీ కొత్త పెన్షన్స్ కంటే ముందుగా కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేస్తుంది, తర్వాతనే కొత్త పింఛన్లకు అవకాశం అనేది కల్పిస్తుంది అని చెప్పి సో నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా. సో కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. సో ఇప్పటికే మన ఛానల్లో 3,000 రూపాయల పెన్షన్ సంబంధించి 4,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి, 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి, 10,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అర్హతలు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నేను మీకు తెలియజేయడం జరిగిందనమాట ప్రీవియస్గానే. సో వాటిని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో అయితే ఉన్నాయి వీడియోస్ ప్రీవియస్గా. సో వాటిని అయితే ఒకసారి చూసేయండి. సో పింఛన్లకు సంబంధించి కొత్త డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కొత్త పింఛన్లకు సంబంధించి. ఓకేనా. సో మరికొంతమందికి ఉన్నటువంటి డౌట్స్, సో గత ప్రభుత్వంలో మేము దరఖాస్తు చేసుకున్నాం, అన్నీ కూడా అప్రూవల్ వచ్చేసాయి, ఫైనల్ లిస్ట్లోకి కూడా వచ్చాం, కాకపోతే మాకు పెన్షన్ అనేది శాంక్షన్ కాలేదని చెప్పి అడుగుతున్నారనమాట. సో మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసినా కూడా సో దాని గురించి వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే ఇస్తుందో వాటి ప్రకారమే మనం ఫాలో అయితే అవ్వాలి. సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించిన గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయలేదు, కేవలం పెన్షన్ల యొక్క అమౌంట్ అనేది పెంచి మాత్రమే కంటిన్యూ చేస్తుంది తప్ప సో కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వలేదు. ఒకవేళ కొత్త పెన్షన్లకు అవకాశం కనుక ఇస్తే మీరు తప్పనిసరిగా మరొకసారి అప్లికేషన్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. నేను మీకు ముందుగానే చెప్తున్నాను. సో మీరు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కానీ
ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేస్తుందో సో వాటిని మీరు సచివాలయం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట కొత్త పింఛన్లకు. ఈ లోపల కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్లు అనేటివి రెడీ చేసుకోవాలన్నమాట. అలానే వృద్ధాప్య పెన్షన్కి డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమీ ఉండవు, జస్ట్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో అదేవిధంగా కొంతమంది అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ఆధారంగా ఇచ్చేటువంటి పెన్షన్లు, ఉదాహరణకి చేనేత చేసేవాళ్ళు అంటే మగ్గం నేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా చేపలు పట్టేవాళ్ళు, కుమ్మర్లకి, సో కళ్ళుగీత కార్మికులకి, వీళ్ళకందరికీ కూడా వారు చేస్తున్నటువంటి వృత్తిని బట్టి ఇస్తున్నటువంటి పెన్షన్లు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్ అనేది మీరు తెచ్చుకున్నట్లయితే మీకు పెన్షన్స్ అనేటివి వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి పెన్షన్లకు సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ అయితే కాలేదండి. మార్చి నెలకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు. సో మార్చి నెలకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు సో మరొక 3 రోజుల వ్యవధిలో అయితే అప్డేట్ అయితే అవుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి సో మాకు పెన్షన్ అనేది మార్చి నెలలో వచ్చిందా లేదా, లిస్ట్లో మా పేరు ఉందా లేదా అని చెప్పి అడగవచ్చు అనమాట. ప్రస్తుతానికి మీ సేవలో మన ఏపీ సేవ పోర్టల్, సో ఈ ఏపీ సేవ పోర్టల్ అయితే ప్రస్తుతానికి అప్లికేషన్స్ అనేవి చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. సో కాబట్టి మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారితో మాట్లాడి మీరు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదనేది మాత్రమే తెలుసుకోగలరు. ఓకేనా? సో ఇవన్నమాట మార్చి నెలకు సంబంధించిన పింఛన్ల అప్డేటు. మీకు ఏమైనా నచ్చినట్లయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.